నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని సౌత్ మోపూరు గ్రామంలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొన్నారు. కొంతమంది యూరియాపై వదంతులు సృష్టిస్తున్నారని, ఆ వదంతులు నమ్మవద్దన్నారు. నెల్లూరు రూరల్లో రైతుల పంటకు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి మరియు సంక్షేమంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో దూసుకుపోతోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు ఇందుపూరి శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, గుండ్లపాలెం పీఏసీఎస్ సొసైటీ అధ్యక్షులు పముజుల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సౌత్ మోపూర్ గ్రామంలో యూరియాకి సంబంధించిన పంపిణీ కార్యక్రమం అదేవిధంగా ఎలా జరుగుతుంది, ఎంత స్టాక్ ఉంది, రైతులతో మాట్లాడి యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు సౌత్ మోపూర్లో అందరితో కలిసి సౌత్ మోపూర్ గ్రామ పెద్దలు కానీ అదేవిధంగా పార్టీ నాయకులు కానీ అందరితో కలిసి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇప్పుడు మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా చూశారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఏ రైతు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఏ రైతు కూడా యూరియా గురించి ఇబ్బంది పడకూడదు, ఇబ్బంది రాదు కూడా. దీని గురించి చాలామంది చాలా పుకార్లు, చాలా వదంతులు కూడా కొంతమంది మాట్లాడవచ్చు. దయచేసి రైతులు ఎవరు కూడా అవి నమ్మవద్దు. గత వారం రోజుల క్రితం కూడా యూరియా పైన ఎండిఓ గారి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అదేవిధంగా విఏఓలు, సొసైటీలు, సొసైటీ అధ్యక్షులు, సొసైటీ సిఓలు అందరితో కూడా అందరి సమక్షంలో కూడా చర్చించడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా యూరియాకు సంబంధించి ప్రతి నిత్యం కూడా పర్యవేక్షిస్తున్నాం. నియోజకవర్గానికి సంబంధించి అప్రాక్సిమేట్లీ దాదాపు 23-24 వేల ఎకరా పంట వేస్తారు. దానికి సంబంధించి 2400 నుంచి 2500 టన్నుల వరకు యూరియా అవసరం ఉంటుందని అగ్రికల్చర్ అధికారులు అంచనా వేశారు. దాని ప్రకారం ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు రైతు భరోసా కేంద్రాల్లో కానీ అదేవిధంగా సొసైటీల్లో కానీ 700 టన్నుల స్టాక్ కూడా ఇప్పటికే ఉంది. అదేవిధంగా ఎవరైతే పంట వేశారో పంట వేసిన ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చున్నారు. పంట వేసిన రైతు ఎవరు కూడా యూరియా లేదు అనే మాట వినకూడదు, రాకూడదు అని కూడా చెప్పున్నారు. దానికి అనుగుణంగానే ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా ఇవ్వడం జరుగుతుంది. గతంలో కూడా మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పా, పట్టాదారులైనా అనుభవదారులైనా అదేవిధంగా ఎక్కడన్నా ఇతరితర పొలాల్లో సువాయిల్లో కానీ ఎక్కడన్నా వేసినా కూడా దానికి కూడా కొన్ని మార్గదర్శకాలు చెప్పి దాని ప్రకారం ప్రతి రైతుకు కూడా యూరియా ఇవ్వాలని చెప్పాం. ఆ విధంగానే యూరియా ఇస్తున్నారు. ఎక్కడ యూరియాకి సంబంధించి ఏ సమస్య లేదు. రైతు ఎవరు కూడా దీని గురించి ఎవరి మాటలు నమ్మొద్దు, ఆందోళన చెందవద్దు. ఏదన్నా మీకేదన్నా యూరియా తక్కువ అనిపించి ఏదైనా రాకుండా ఉంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయాన్ని సంప్రదించు, ఆ సమస్యను ఇమ్మీడియట్గా కూడా తీరుస్తామని మరొక్కసారి సౌత్ మోపూర్ గ్రామంలో మీకు అందరికి కూడా చెప్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి పనుల విషయం కూడా మీకు అందరికి కూడా తెలుసు. అది కాకుండా ఇతరితర కూడా ఏ అవసరం ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి కార్యాలయం
మీకు అందరికి కూడా అండగా ఉంటుంది. ఈ రోజుకి సంబంధించి యూరియా ప్రతి గ్రామం కూడా తిరగడం జరుగుతుంది. అన్ని దగ్గరలో కూడా స్టాక్ ఉంది. రైతులు మరొకసారి చెప్తున్నా, ఎవరు దీని గురించి ఆలోచించవద్దు, ఆందోళన చెందవద్దు. పంట వేసిన ప్రతి రైతుకు కూడా యూరియా అందిస్తామని మీ ద్వారా నెల్లూరు రూరల్లో నియోజకవర్గంలో ఉన్న మీడియా ద్వారా కూడా మరొకసారి స్పష్టం చేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.